వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. అన్నదమ్ముల పంచాయతీ అయినా ఇల్లీగల్ పంచాయతీలైనా ఆధిపత్యం కోసం పంచాయతీలైనా ఏవైనా కూడా పండగ కోసమైనా పబ్బం కోసమైనా ఇంకా దేని కోసమైనా మీరు ఎప్పుడు కూడా మీ యొక్క లిమిట్స్ దాటి మీరే కాదు మీ తోటి వాళ్ళకి చెప్పండి. ఇక్కడ మీరు ఒక నేరంలో పాల్గొన్న వ్యక్తులుగా ఆదేశాన్ని ఇక్కడి నుంచి తీసుకొని పోయి మీరు 10 మందికి 20 మందికి 100 మందికి చెప్పాలి. బాబు చిన్నది కూడా నేరం చేయొద్దురా బాబు, మనం చేసి కంప్యూటరైజ్డ్ మీరు ఆ ఫైల్ పోయినా కంప్యూటర్లో నిక్షిప్తమై ఉంటుంది. ఇట్లా కొట్టంగానే మీ పేరు కొట్టంగానే మీ మీద ఎన్ని కేసులు అయినాయి, అది క్లోజ్ అయిందా ఇప్పుడు పరిగణలో ఉందా అనేది మ్యాటర్ కాదు. దాన్ని బట్టి మనం ఏమని చెప్తాం చెప్పండి, మన ఊర్లో ఫలానా ఆయన ఎట్లాంటి ఆయన అనేది దేని మీద బట్టి చూస్తాం చెప్పండి. గతంలో ఆయన చేసినది ఏంటి, దాన్ని బట్టి ఆయన మంచి అయినా చెడు అయినా నిర్ణయశీలన చేసి దాన్ని తీసేయడానికి అవకాశం ఉంటే చేస్తాం. మళ్ళీ మీరు ఈ మధ్యలో ఏదైనా తగువలు కానీ కొట్లాటలు కానీ గొడవల్లో కానీ పండుగలప్పుడు కానీ ఏ సందర్భంలో కూడా మీరు ఏం నమోదు చేయం. మేము క్రిమినల్ నేరాలు ఎవరైతే నేరాలు చేస్తున్నారో వాళ్ళ చరిత్ర నమోదు చేస్తాం. అందుకోసమే ఏదైనా వచ్చినప్పుడు పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా ఏదైనా కార్యక్రమాలు వచ్చినా ఉత్సవాలు వచ్చినప్పుడు మిమ్మల్ని బైండ్ ఓవర్ చేస్తుంటాం. మీ బైండ్ ఓవర్ దేనికోసం, అది కేసు కాదు. అది బైండ్ ఓవర్ అనేది మీరు మాకిస్తున్న హామీ బాండ్, మాకంటే గవర్నమెంట్కి ఇస్తున్న బాండ్. అయ్యా నేను గతంలో ఈ చేసినాను, ఇప్పుడు నేను తదుపరి నేను ఏమి చెయ్యను, ఒకవేళ చేస్తే అది మంచిదా, ఒకవేళ చేస్తే నాకు నా 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు జరిమానా కట్టియండి అనేది ఇచ్చే పత్రం. అది నేరస్తుల మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠిన వైఖరిని అవలంబిస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఏ నేరం చేసినా ఎవరిని కూడా మనం ఉపేక్షించే పరిస్థితి. అసలు ఈ రోజు గాంజాయి ఎట్లా తయారయ్యిందంటే ప్రతి పల్లెకు ప్రతి మూలకు వెళ్ళిపోయి మనం చాలా కేసులు నమోదు చేస్తున్నాం. ఇక్కడి నుంచి యువత విద్యా స్థాయిలోనే పాఠశాల స్థాయిలోనే ఈ గాంజాకి అడిక్ట్ అయ్యి అది చాలా సింపుల్గా సిగరెట్ రూపంలో లేదా మనం ఈ తంబాకు రూపంలో లేదా చాక్లెట్ల రూపంలో లేదా ఆయిల్ రూపంలో దొరుకుతూ ఇది అనేక మత్తుని కలిగిస్తూ ఆ వ్యక్తికి పర్సనల్గా గాంజాయి వల్ల నేను ఒక స్టోరీ చెప్తాను. గాంజాయి సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్స్ కానీ గాంజా కేసులలో సస్పెక్ట్గా ఉన్నటువంటి వ్యక్తులకి మనం ఈరోజు గైడెన్స్, కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్, వాళ్ళు మంచి వ్యక్తులుగా మారి సమాజంలో నేరాలు చేయకుండా ఫర్దర్గా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో శాంతి భద్రతలకు విఘాతంగా కలిగించకుండా మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు ముఖ్యంగా గాంజాయి వినియోగంలో వాళ్ళు పాల్గొనకుండా ఇంతకుముందు గతంలో తెలిసి తెలియక చేసినటువంటి తప్పులని సరిదిద్దుకునేడానికి మనం వాళ్ళందరికీ కూడా ఈరోజు కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని కోదాడ సబ్ డివిజనల్ హెడ్ క్వార్టర్లో మనం నిర్వహించడం జరిగింది. దీనికి దాదాపుగా సబ్ డివిజన్ పరిధి నుంచి 300 పైచిలకు ఈ కేసులలో ప్రీవియస్ కేసులలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు ఆల్రెడీ వీళ్ళందరి మీద హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది, రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు శాంతి భద్రతల పరిరక్షణలో సమాజంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు అభద్రతాభావం లేకుండా ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో పండుగలు ఉత్సవాలు అన్ని కార్యక్రమాల్లో వాళ్ళు పార్టిసిపేట్ అయ్యే విధంగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఇబ్బందులు కలిగించకుండా ఉండడానికి ఈ కార్యక్రమం తోడ్పాటు ఉంటుందని మనం ప్రధానంగా భావించడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా గతంలో ఎప్పుడో వాళ్ళు తెలిసో తెలియకో చేసినటువంటి ఈ తప్పులను మనం సరిదిద్దుకొని వాళ్ళు మంచి మార్గంలో ఆదర్శవంతంగా ఉంటూ ఎలాంటి నేర చరిత్ర లేకుండా మంచి పనులలో నిమగ్నమైనటువంటి వ్యక్తుల పైన ఉన్నటువంటి షీట్స్ని మనం పునఃపరిశీలించి వాళ్ళ మీద మనం తదుపరి యాక్షన్ తీసుకోబోతున్నాం. ఈ సందర్భంగా కోదాడ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి
ప్రజానికానందరికీ కూడా వినాయక చవితి ఉంది. ఆ తర్వాత వివిధ పండుగలు ఉన్నాయి. దసరా ఉత్సవాలు ఉన్నాయి, దీపావళి ఉత్సవాలు ఉన్నాయి, అదేవిధంగా మనకు మిలాదున్నబీ ఉంది, అదేవిధంగా క్రిస్మస్ ఉంది. అన్ని మతాల సంబంధించినటువంటి పండుగలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం ఎంతో గౌరవిస్తూ, పరస్పరం గౌరవిస్తూ, భక్తి శ్రద్ధలతోటి అందరూ పార్టిసిపేట్ అయ్యే విధంగా మనం తోటి వారికి అవకాశం కల్పించాలి అనేటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ ఆకాంక్షిస్తుంది. కాబట్టి ఎవరైనా నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే వాళ్ళ గురించి వాళ్ళు ఇంకా తెర వెనుక బుక్ కాకుండా నేరాలు చేయడమే తదేకంగా అలవాటు కలిగినటువంటి వ్యక్తుల మీద కూడా పటిష్టమైన నిఘా పెడుతూ, ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి మనకు సమాచారం అందించినటువంటి వ్యక్తుల గోప్యతను మనం ఉంచుతూ వాళ్ళ మీద తదుపరి సీరియస్గా పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటుంది. ఈ సందర్భంగా ఎవరైనా తదేకంగా నేరాలు చేయడమే అలవాటు కలిగినటువంటి వ్యక్తులను మనం బైండ్ ఓవర్ ప్రాసెస్ ద్వారా, కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా, అదేవిధంగా విననటువంటి తదేకంగా చేయడమే అలవాటు ఉన్నటువంటి వ్యక్తులని మనం ఈ హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం ద్వారా ఇంకా గ్రావిటీ ఉన్న ఎక్కువ అఫెన్సులు చేస్తున్నారు, వాళ్ళు సక్రమార్గంలో రావట్లేరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ కింద మనం కేసును నమోదు చేసి సమాజాన్ని ఏ చిన్న వ్యక్తి కూడా, ఏ మహిళ, ఏ పిల్లలు కూడా, ఏ బాలికలు కూడా, ఏ వృద్ధులు కూడా, ఏ ఎస్సీ ఎస్టీ వర్గాలు, బలహీన వర్గాలు ఎవ్వరు కూడా అభద్రతా భావానికి లోను కాకుండా సమాజం ప్రశాంతంగా ఉండడానికి ప్రభుత్వం సంకల్పిస్తుంది. దాన్ని ముందుకు తీసుకుపోవడానికి మా కార్యాచరణ ఉంటుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.